ఒకవేళ మీరు మంచి బడ్జెట్ కేటగిరీ ల్యాప్టాప్స్ అది కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో కావాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో మీకోసమే అనమాట. ఈ వీడియో మెయిన్ ఫోకస్ ఏంటంటే ల్యాప్టాప్స్ అది కూడా మల్టీ టాస్కింగ్కి, దాంతోపాటుగా లైక్ వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ వర్క్, గేమింగ్ ఇవన్నీ సెట్ అయ్యేలాగైతే చూసుకున్నాను అనమాట ఈ వీడియోకి. అండ్ ఒకటి అయితే నోట్ చేసుకోండి, ఈ ల్యాప్టాప్స్ అన్నింటిలోనూ మనకి బ్యాటరీ బ్యాకప్ మరీ అంత అద్భుతంగా అయితే ఉండదన్నమాట. సో మీరు యూస్ చేసిన దాన్ని బట్టి 1 hour, 2 hours, 3 hours అంతే, దాని మించి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి ల్యాప్టాప్ అయితే నేను సజెస్ట్ చేయగలను డిఫరెంట్ ప్రైస్ కేటగిరీలో. ఇంకా ప్రైజెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను ప్రతి ఒక్క ప్రైస్ రేంజ్ కేటగిరీలో టూ ల్యాప్టాప్స్ అంటే బెస్ట్ ల్యాప్టాప్స్ అనమాట ప్రెసెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో అవైతే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 40,000 to 50,000 రూపీస్, సెకండ్ వచ్చేసి 50 to 60, తర్వాత 60 to 70 అండ్ 70 to 80 అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. డెఫినెట్గా అయితే చెక్ చేయండి, మీకు కరెక్ట్ ప్రైస్ అయితే తెలుస్తుంది. నేను ప్రైస్ గురించి ఎక్కువ డిస్క్లోజ్ అయితే చేయట్లేదు అనమాట ఈ వీడియోలో, ఎందుకంటే మనకి ప్రైజెస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయి ఆఫర్స్ని బట్టి. సో అందుకే నేను ప్రైజెస్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేయట్లేదు. సో అందుకే ఈ కేటగిరీలో అయితే పెట్టాను అనమాట, 40 to 50 అని, 50 to 60, 60 to 70 ఆ విధంగా. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 40,000 to 50,000 రూపీస్ అనమాట. ఇది ఒక బడ్జెట్ పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్ అని చెప్పొచ్చు మనం. మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వవు కానీ బట్ ఓ మాదిరిగా అయితే ఉంటాయి అనమాట. ఎవరికైతే ఇప్పుడు బడ్జెట్ కొంచెం టైట్గా ఉంది, దీనికి మించి మేము వెళ్ళలేమనే వాళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న ల్యాప్టాప్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. కానీ నోట్ చేసుకోండి, చాలా లిమిటెడ్ అయితే ఉంటాయి అనమాట ల్యాప్టాప్స్ అనేది మనకి ఈ ప్రైస్ కేటగిరీలో. సో దీంట్లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఆసూస్ నుంచి, దీని మోడల్ పేరు వచ్చేసి ఆసూస్ వివోబుక్ 16. ఈ ల్యాప్టాప్ మనకి 16-inch ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే. ఇంకా చిప్సెట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది ఇంటెల్ కోర్ i5-12500H సిరీస్తో అయితే వస్తుంది. ఇది ఒక 12th జనరేషన్ చిప్సెట్ అనొచ్చు. ఇంకా ర్యామ్ వచ్చేసి 16GB DDR4 టైప్ అనమాట. అలాగే 512GB ఇంటర్నల్ SSD అయితే ఉంటుంది. ఇక గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ఇంటెల్ ఐరిస్ XE గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. ఇది మనకి డీసెంట్ అని చెప్పొచ్చు, వెరీ లైట్ గేమింగ్ అలాగే లైట్ వీడియో ఎడిటింగ్కి. ఒకవేళ మీరు మీడియం అండ్ హెవీ చేస్తున్నారు అంటే మీరు చాలా ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ అయితే ఉండదు అనమాట. ఇకపోతే ఈ ల్యాప్టాప్ మనకి Windows 11 హోమ్తో అయితే వస్తుంది, అలాగే MS Office 2021 అయితే వస్తుంది అనమాట. ఇంకా వెయిట్ వచ్చేసి 1.88 kilograms అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి, ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ అమెజాన్లోకి అయితే వెళ్తారు. అక్కడ మీరు యూజర్ రివ్యూస్ అన్ని కూడా అయితే చెక్ చేయొచ్చు అనమాట. అండ్ లేటెస్ట్ ప్రైస్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ ఆఫర్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని. ఇంకా సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి లెనోవో నుంచి, ఇది లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఇది వచ్చేసి 15.6-inch ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇంకా చిప్సెట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది AMD Ryzen 7 5700Uతో అయితే వస్తుంది. ఇది ఒక 8 core ప్రాసెసర్. ఇక ర్యామ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 16GBతో అయితే వస్తుంది, అది కూడా DDR4 టైప్తో. అండ్ మీరు కావాలనుకున్నట్లయితే ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ల్యాప్టాప్ అనే కాదు, నేను చెప్పే ప్రతి ఒక్క ల్యాప్టాప్లో ఉన్న స్టోరేజ్ అండ్ ర్యామ్ అనేది మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి ఈ ల్యాప్టాప్లో 512GB అయితే వస్తుంది. ఇది ప్రాపర్ SSD అనమాట, NVMe SSD. దీంట్లో కూడా మనకి ఇంటిగ్రేటెడ్ రేడియన్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. ఇంకపోతే Windows 11 హోమ్ సపోర్ట్ ఉంది, అలాగే Office 2021 అయితే ఉంటుంది అనమాట. ఇకపోతే ఈ ల్యాప్టాప్లో మనకి కావాల్సిన అన్ని ఎసెన్షియల్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, లైక్ USB Type-C అని, HDMI, SD కార్డ్ స్లాట్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మీరు సపరేట్గా వేరే హబ్ కొనుక్కొని యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా వెయిట్ వచ్చేసి ఈ ల్యాప్టాప్ది 1.65 kilograms అనమాట. ఇక్కడ మీకు ఒక టిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఏంటంటే ఈ ప్రైజెస్ అనేది మనకి ఎప్పుడు ఫ్లక్చుయేట్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు ఆ లింక్ ఏదైతే ఉంటుందో అమెజాన్ లింక్ అనేది, దాన్ని కాపీ చేసుకొని మీరు ఏదైనా ఒక ప్రైస్ ట్రాకర్ హిస్టరీ ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట, అమెజాన్లో డీల్స్ కరెక్ట్గా దాన్ని ఎలా చెక్ చేయాలని చెప్పి. ఆ వీడియో చెక్ చేస్తే మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. సో దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అమెజాన్ లింక్ కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేయడం ద్వారా మనకి ప్రైస్ ఎప్పుడు డ్రాప్ అయింది, ఎప్పుడు ఇంక్రీజ్ అయింది, ప్రజెంట్ ఉన్న ప్రైస్ ఓకేనా కాదా అవన్నీ అయితే చూపిస్తుంది అనమాట. దాన్ని టెస్ట్ చేయండి. తర్వాత కార్డ్ డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయో అది కూడా చూస్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా వారంటీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంటారు, మనం ఒక 100-200 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి 6 months అని, 12 months అని. సో అది కూడా మనకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది లాంగ్ రన్లో. సో ఈ టిప్స్ అన్ని కూడా అయితే ఫాలో అవ్వండి. సో ఇంకా సెకండ్ కేటగిరీ వచ్చేసి 50,000 రూపీస్ to 60,000 రూపీస్ అనమాట. ఇదొక స్వీట్ స్పాట్ అని చెప్పొచ్చు. మీరు ఎవ్రీడే ఒక పవర్ఫుల్ యూజర్ అంటే మాత్రం లైక్ ఇది ఒక బేసిక్ స్టేజ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దీనిలో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి లెనోవో, ఇది లెనోవో థింక్బుక్ 16 అనమాట. ఈ ల్యాప్టాప్ వచ్చేసి AMD Ryzen 7 5800H చిప్సెట్ అయితే వస్తుంది. ఇది ఒక హై పర్ఫార్మెన్స్ చిప్సెట్ అనమాట. ఇంకా ర్యామ్ వచ్చేసి 16GB DDR4 టైప్ అయితే వస్తుంది, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 512GB అయితే ఉంటుంది అనమాట. ఇక గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి దీంట్లో మనకి రేడియన్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది, బికాస్
కోర్స్ AMD కాబట్టి, అండ్ ఇది మనకి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఎడిటింగ్ కి, అలాగే వెరీ లైట్ 3D వర్క్ కూడా అనమాట. ఈ ల్యాప్టాప్ కూడా మనకి Windows 11 హోమ్ తో అలాగే Office 2021 అయితే వస్తుంది. ఇంకా వెయిట్ వచ్చేసి 1.7 కిలోగ్రామ్స్ అనమాట. సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి MSI నుంచి, ఇది MSI Thin 15. ఈ ల్యాప్టాప్ వచ్చేసి Intel Core i5-12450H చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మనకి లైక్ హై ఎండ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇంకా ర్యామ్ వచ్చేసి ఇది 16GB DDR4 టైప్ అయితే వస్తుంది. ఇంకా స్టోరేజ్ వచ్చేసి 512GB NVMe SSD అనమాట. గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది, ఇంటెల్ తో వచ్చే డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ తో పాటు. దీంట్లో ఉన్న ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి NVIDIA GeForce RTX 3050, అది కూడా 4GB అనమాట. ఇంకా టైప్ చూసుకున్నట్లయితే ఇది GDDR6. ఈ ల్యాప్టాప్ వచ్చేసి గ్రేట్ అని అయితే చెప్తాను నేను, గేమింగ్ కి అలాగే 3D రెండరింగ్ వర్క్ కి. అన్ని ల్యాప్టాప్లను దీంట్లో కూడా మనకి Windows 11 హోమ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వెయిట్ వచ్చేసి 1.86 కిలోగ్రామ్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకొక టిప్ గురించి మాట్లాడతాను. ఒకవేళ మీరు ఏదైనా ల్యాప్టాప్ ఫైనలైజ్ చేశారు, దాని గురించి రివ్యూస్ చూస్తున్నారంటే యూట్యూబ్లో, బెటర్ మీరు ఏం చేయాలంటే జస్ట్ ల్యాప్టాప్ నేమ్ ఎంటర్ చేయడం కాదనమాట, ల్యాప్టాప్ నేమ్తో పాటుగా దాని యొక్క కాన్ఫిగరేషన్స్ కూడా అయితే మీరు ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనకి బేసికల్గా యూట్యూబ్లో రివ్యూస్ చూసినట్లయితే వాళ్ళకి వచ్చే రివ్యూ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వెరీ హై ఎండ్ అయితే వస్తాయన్నమాట. సో మనకి బేసిక్ కాన్ఫిగరేషన్స్ తోటి మనం ఎక్కువైతే చూస్తుంటాం ఆన్లైన్లో, చాలామంది తక్కువ ప్రైస్ కాబట్టి కొంటూ ఉంటారు. మీరు హెవీ కాన్ఫిగరేషన్స్కి వెళ్ళాలి అంటే మీరు లైక్ 80, 90, 1 lakh కూడా పెట్టాల్సి వస్తుంది అనమాట. ఈవెన్ 1 lakh కూడా అయితే క్రాస్ అయిపోతూ ఉంటాయి. సో బెటర్ మీరు రివ్యూస్ చెక్ చేస్తున్నారంటే కాన్ఫిగరేషన్స్ పక్కా చెక్ చేసి తర్వాత రివ్యూ అయితే చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి 60,000 రూపీస్ నుంచి 70,000 రూపీస్ లోపల అనమాట. ఈ కేటగిరీ ఏంటంటే నేను నో కాంప్రమైజ్ అని చెప్తాను పర్ఫార్మెన్స్లో. దాంట్లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Asus నుంచి, ఇది Asus టఫ్ గేమింగ్ F15. Asusలో టఫ్ సిరీస్ అంటేనే మనకి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట, మనకి ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు, అండ్ ల్యాప్టాప్ కూడా కొంచెం హెవీగా అయితే ఉంటుంది. ఇకపోతే దీంట్లో ఉన్న చిప్సెట్ వచ్చేసి Intel Core i5-12500H. ఇక ర్యామ్ వచ్చేసి 16GB, ఇది DDR5 టైప్ అనమాట, నాట్ 4, DDR5. ఇంక ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 512GB అనమాట, ఇది SSD, HDD అయితే కాదు. ఇక గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో NVIDIA GeForce RTX 3050, అది కూడా 4GB అయితే వస్తుంది, అది కూడా GDDR6 టైప్ అనమాట. ఇక ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 2.2 కిలోగ్రామ్స్. సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి Acer నుంచి, ఇది Acer Nitro V15. దీంట్లో ఉన్న చిప్సెట్ వచ్చేసి AMD Ryzen 7 7735HS, ఇది ఒక ఆక్టో కోర్ ప్రాసెసర్. ఇక ర్యామ్ వచ్చేసి దీంట్లో 16GB DDR5 టైప్ అయితే వస్తుంది. ఇంక ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 512GB SSD అనమాట. ఇక గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి దీంట్లో NVIDIA GeForce RTX 3050, అది కూడా 6GB అయితే వస్తుంది, GDDR6 టైప్ అనమాట, చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో మనకి కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది, డ్యూయల్ ఫ్యాన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఇంకా వెయిట్ వచ్చేసి 2.1 కిలోగ్రామ్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ల్యాప్టాప్స్ ఇన్ బిట్వీన్ 70,000 to 80,000 రూపీస్ అనమాట. ఈ కేటగిరీలో ఉన్న ల్యాప్టాప్స్ అన్నీ కూడా మనకి లైక్ క్రేజీ స్టఫ్ అయితే చేయొచ్చు అనమాట. మీరు అంటే లైక్ హెవీ వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, హెవీ గేమింగ్ చేసుకోవచ్చు, లైక్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగా అయితే చేయొచ్చు అనమాట. దీనిలో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Asus నుంచి, ఇది Asus టఫ్ గేమింగ్ A16 అడ్వాంటేజ్ ఎడిషన్ అనమాట. దీంట్లో AMD Ryzen 7 7840HS సిరీస్ చిప్సెట్ అయితే వస్తుంది అనమాట, HS సిరీస్ అనమాట. AMDలో మనకి HS అయితే వస్తుంది, ఇంటెల్లో చూసినట్లయితే HX సిరీస్ అయితే వస్తాయి అనమాట. ఇవి లైక్ టాప్ టైర్ అని చెప్పొచ్చు, అంటే దీనికి మించింది ఇంకా లేదనమాట ల్యాప్టాప్స్లో. ఇంకా ర్యామ్ వచ్చేసి దీంట్లో 16GB అయితే ఉంటుంది, అది DDR5 టైప్ అనమాట. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 512GB. ఇక గ్రాఫిక్ కార్డ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది AMD Radeon RX 7600S తో అయితే వస్తుంది, అది కూడా 8GB అనమాట. లైక్ ఇది ఒక పర్ఫెక్ట్ ల్యాప్టాప్ అనమాట గైస్. బట్ ఇంకోటి కూడా అయితే ఉంది, దాన్ని చూసిన తర్వాత ఇదైతే చూడండి. ఇంక ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 2.2 కిలోగ్రామ్స్. ఇక సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి HP నుంచి, ఇది HP Victus Gaming 16 అనమాట. ఈ ల్యాప్టాప్ వచ్చేసి Intel Core i7-12650H చిప్సెట్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 16GB DDR4 ర్యామ్ అయితే ఉంటుంది, అలాగే 1TB SSD అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే గ్రాఫిక్ కార్డ్ అంటారా, దీంట్లో NVIDIA GeForce RTX 3050, అది కూడా 4GB అయితే ఉంటుందన్నమాట. ఇక వెయిట్ వచ్చేసి 2.29 కిలోగ్రామ్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నమాట బెస్ట్ ల్యాప్టాప్స్ నేను ఈ వీడియో రికార్డ్ చేసిన టైంలో అవైలబుల్ ఉండేటివి. ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్స్ కాకుండా వేరే ల్యాప్టాప్స్ని చూసారు, అఫ్ కోర్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. మీరు బట్ కన్ఫ్యూజ్ అయ్యారు అంటే లైక్ ఆ ల్యాప్టాప్ ఆ ప్రైస్ రేంజ్కి ఓకేనా కాదన్నట్లయితే మీరు డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి, నేనైతే మీకు హెల్ప్ అయితే చేస్తాను అనమాట. సో అదనమాట ఈ వీడియో. ఐ హోప్ మీకు ఇది ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. అవునంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు లైక్ ఈ వీడియోకి లైక్స్ వచ్చేదాన్ని బట్టి నేను ఈ సిరీస్ కంటిన్యూ చేద్దామో వద్దని చెప్పి డిసైడ్ అవుతాను అనమాట.
వన్స్ మంచిగా లైక్స్ వస్తున్నాయి అంటే నేను టార్గెట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో నేను వ్యూస్ అండ్ లైక్స్ ఆ రెండు అయితే చూస్ చేసుకుంటాను అనమాట. అట్లీస్ట్ నేను ఒక 80% అయితే చూస్తున్నాను వ్యూస్కి అండ్ లైక్స్కి కంపేర్ చేసుకున్నట్లయితే. సో అందుకే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది ఈ వీడియో ఓకేనా కాదని చెప్పని. సో దట్ నేను ఎవ్రీ మంత్ అయితే పోస్ట్ చేస్తాను బెస్ట్ ల్యాప్టాప్స్ ఈ ప్రైస్ రేంజ్ కేటగిరీస్లో అనమాట. సో దట్ ఒకరికి ఇద్దరికి హెల్ప్ అయినా కూడా హెల్ప్ అయినట్లే కదా, అందుకే. సో అదనమాట గైస్, మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ హ్యాపీ ల్యాప్టాప్ హంటింగ్.